వరకు ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా లేదు. సరే ఒక నిమిషము నిజమే అనుకుందాం. అగర్ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే అది ఎవరిది తప్పు? చీఫ్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రొసీజర్లు చూసుకుంటారు, కానీ ఏ క్యాబినెట్ మంత్రి ప్రొసీజర్స్ చూడడు. మంత్రి అనేటైనా పాలసీ డిసిషన్ మాత్రమే తీసుకుంటాడు తప్పితే ప్రొసీజర్స్ అన్నీ కూడా చీఫ్ సెక్రటరీ తీసుకోవాలి. మళ్ళా నువ్వు ఇవాళ దీంట్లో ప్రొసీజర్ ల్యాబ్స్ అయ్యి ఉంటే మరి నువ్వు చీఫ్ సెక్రటరీ గారిని కూడా కాల్ఫర్ చేయాలి కదా, ఎందుకు కాల్ఫర్ చేస్తలేరు? మరి ఫార్ములా ఈఓల మీద కూడా కేసు పెట్టాలి కదా, మరి వాళ్ళని కూడా పిలవాలి కదా. మరి ఇలా అవినీతి జరిగిందని చెప్పుంటే ఎందుకు పెడతలేరు? అంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టాలి అనేది ఒకటే ఒక ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. కాబట్టి మీ అందరు కూడా ఆలోచన చేయాలి. మీరు చేసే ప్రతి పని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు అందరినీ ఎట్లా ఇబ్బంది పెడుతుర్రు, ఏ తీరు ఇబ్బంది పెడుతుర్రు అనేది మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ప్రశ్నించొద్దు, అడగొద్దు, ప్రశ్నిస్తే కేసులు పెడతాం, ప్రశ్నిస్తే ఇబ్బందులు పెడతాం, కేసులు ఎక్కువ బిల్డ్ చేసి పీడీ యాక్టులు పెట్టి లోపల లూపుతాం. ఈ చిల్లర ఆలోచన చేయడానికి నిన్ను ముఖ్యమంత్రి చేసింది ప్రజలు. మేము రేవంత్ రెడ్డి గారికి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, మీరు ఎన్ని ఇబ్బందులు మమ్మల్ని పెట్టాలనుకున్నా, నిన్ను మాత్రం నువ్వు ప్రజలకు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు ఇచ్చేవారికి ఖచ్చితంగా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నిన్ను అడుగుతూనే ఉంటాం, నిన్ను కడుగుతూనే ఉంటాం బిడ్డ, నిన్ను ఇచ్చిపెట్టే ప్రసక్తే ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా నీదొక చిల్లర ఆలోచన ఉంది. కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలి, కవిత గారిని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎవరు మాట్లాడేటోడు ఉండడు, మంచిగా నాది నేను దోసుకుంటూ పోవచ్చు అన్న ఒక పిచ్చి ఆలోచన ఉన్నది. నీలాంటి పాగలగాలు ఉంటారని కేసీఆర్ గారు ముందే గ్రహించి ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 60 లక్షల మంది కేసీఆర్ని తయారు చేసి పెట్టినరా బిడ్డ. 3-4తోని పార్టీ లేదు. 60 లక్షల మంది కేసీఆర్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీలో ఈ 4 పోతే 60 లక్షల మంది గొంతులు లేస్తాయి. ఎంతమంది లోపల పెడతావు, ఎంతమందిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తావు? ఇది ఏమైనా పద్ధత అని నేను అడుగుతా ఉన్నాను. ప్రశ్నిస్తే కేసులు పెడతాం, లోపల పెడతామని అంటుండు. ఇలా ఇంకోటి కూడా నేను అడుగుతా ఉన్నా, హైదరాబాద్లో నిన్న మాట్లాడినా, బట్ కరీంనగర్లో ఇన్సిడెంట్ అయింది కాబట్టి మళ్ళీ కరీంనగర్లో కూడా చెప్తా ఉన్నా. నన్ను అడిగిండు, నేను ప్రశ్నిస్తే నేను జైలుకు పంపుతాను నన్ను అన్నాడు. నా మీద ఒక అక్రమ కేసులు పెట్టింది. మీ మొత్తం మీడియా ఉన్నది, ఇదంతా మీడియా అంతా ఉండే సాక్షిగా. ఎస్ బాజాబ్తు నేను అడిగిన, కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ మీద సంజయ్ గారు గెలిచిన తర్వాత ఇలా కోట్లాది రూపాయలకి అమ్ముడుపోయి కోట్లాది రూపాయలు తీసుకొని రేవంత్ రెడ్డి గారి ఎజెండా నువ్వు మాట్లాడుతూ ఉంటే బరాబర్ నేను ఆడ పక్కన కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఏమడిగినాను, ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలిపుతా అని ఆయన అంటే నేను చూసుకుంటూ ఊకోవాలా? మా బీఫామ్ మీద గెలిచినోడు, కేసీఆర్ గారి పుణ్యాన గెలిచినోడు, కేసీఆర్ అనే బొమ్మ లేకపోతే